మన ఆలయాలు మన సంపద. ప్రాచీన ఆలయాలు వాటి విశిష్టత. ఈరోజు మనం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రాచీన ఆలయమైన శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఇది కనకమామిడి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల గురించి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతో పురాతనమైన ఈ జగన్నాథ స్వామి దేవస్థానం ఆదరణ లేక శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయం ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఉంది. ఈ ఆలయం ఎప్పుడు ఎవరు నిర్మించారనేది అక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ ఆలయాన్ని గ్రామస్తులు కూడా ఇప్పటి వరకు అభివృద్ధి చేసుకోలేకపోయారు. ఈ ఆలయానికి భూములు కూడా బాగానే ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకునే వారు కూడా సరిగా లేరు. ఈ ఆలయం ప్రక్కనే శిథిలావస్థలో ఉన్న శ్రీరామచంద్ర స్వామి ఆలయం ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. ఈ ఆలయాల వెనుక పెద్ద కాలువ నదిలా ప్రవహిస్తుంది. ఆ కాలువ పక్కన ఎంతో అందమైన ఈ ప్రాచీన ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి హరే కృష్ణ ట్రస్ట్ వారు ముందుకు వచ్చినారట. కానీ గ్రామస్తులకు మరియు హరే కృష్ణ ట్రస్ట్ వారికి ఎందుకో సయోధ్య కుదరక వారు వెనుకకు వెళ్ళినారట. ఇంకా ఆలయ అభివృద్ధి మాత్రం కుంటుపడే ఉంది. అలాంటి ఎంతో ప్రాచీనమైన ఆలయం ఊరి పెద్దలు గ్రామస్తులు కలిసి మళ్ళీ ఆలోచించి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. ప్రాచీనమైన అలనాటి కట్టడాలను మళ్ళీ పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకుని వస్తే ఆ ఊరికే తలమానికంగా మారుతుంది. కాబట్టి భక్తులు, ఆ ఊరి జనాలు ఆలయాన్ని మరియు ఆలయ భూములను కాపాడి అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి. మళ్ళీ హరే కృష్ణ ట్రస్టుతోనైనా మళ్ళీ మాట్లాడి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆ ఊరి జనాలకు విన్నపిస్తున్నాను.